Hello everyone, hope you all doing good. I am Dr. Uni, homeopathy doctor. ప్రీవియస్ వీడియోలో మనము జీబీఎస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఈ జీబీఎస్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. జీబీఎస్ అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల మజిల్ వీక్నెస్, numbness and even paralysis in severe cases. జీబీఎస్ అనేది సోకినప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే మజిల్ వీక్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్సెస్, నెక్స్ట్ డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్ అనేది వాళ్ళకి డిఫికల్టీగా ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ రేట్, వాళ్ళ యొక్క హార్ట్ రేట్ కానీ లేదా బ్లడ్ ప్రెషర్ కానీ అబ్నార్మల్గా ఉంటాయి. జీబీఎస్ ఉన్నప్పుడు పేషెంట్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటే తొందరగా రికవరీ అనేది ఉంటుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్కి సంబంధించినవి టర్మరిక్, జింజర్, టర్మరిక్ అంటే పసుపు, జింజర్, అల్లము, నెక్స్ట్ గ్రీన్ టీ, ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల నర్వ్ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఒమేగా 3 రిచ్ ఫుడ్, వాల్నట్స్, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు నర్వ్ యొక్క రిపేర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ B12 అండ్ ఫోలియేట్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, నట్స్లో, బీన్స్లో, నెక్స్ట్ సిరల్స్లో, ఆల్ టైప్ ఆఫ్ సిరల్స్లో ఎక్కువగా ఈ విటమిన్ B12 అండ్ ఫోలియేట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క నర్వ్ రీజనరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం అండ్ పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ లైక్ బనానా, స్పినాచ్, నట్స్, సీడ్స్, ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి మజిల్స్ సపోర్ట్ అండ్ నర్వ్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. హై ప్రోటీన్ ఫుడ్ లైక్ చికెన్, ఫిష్, ఎగ్, ఇలాంటివి తీసుకున్నప్పుడు మన యొక్క మజిల్ స్ట్రెంథనింగ్ అనేది బిల్డ్ అవుతుంది. కొంతమందికి ఏం చేస్తారంటే ఈ రా చికెన్ని తీసుకొని వచ్చినప్పుడు అది కట్ చేసిన కట్ బోర్డ్ కానీ నైఫ్ కానీ ప్రాపర్గా వాష్ చేయకుండా వేరే వెజిటేబుల్స్ని కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ చికెన్ కంటెంట్లో ఉన్న ఈ బ్యాక్టీరియా అనేది వెజిటేబుల్స్ అలాగా అదర్ అన్నీ మిగతావి కూడా కంటామినేటెడ్ కావడానికి వీలుంటుంది. సో ఎప్పుడు కూడా మనము రా చికెన్ లాంటివి కట్ చేసినప్పుడు దాని యొక్క జ్యూసెస్ అనేటివి నైఫ్ పైన కానీ ఆ కట్ బోర్డ్ పైన కూడా ఉన్నప్పుడు ప్రాపర్గా క్లీన్ చేసేసి మన యొక్క హ్యాండ్స్ని కూడా బాగా ప్రాపర్గా వాష్ చేసుకొని రిమైనింగ్ థింగ్స్ని టచ్ చేయడం కానీ ఆ నైఫ్తో రిమైనింగ్వి ఏవైనా వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏవైనా కట్ చేసేటప్పుడు బిఫోరే వాష్ చేసేసి కట్ చేయడము, ఇలాంటి కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తూ హెల్తీ డైట్ అనేది ఫుడ్ అనేది తీసుకుంటూ నెక్స్ట్ ప్రాపర్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవుతుంటే మనం తొందరగా ఈ జీబీఎస్ అనేది కంట్రోల్ చేసి తగ్గించుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.